జూబ్లీహిల్స్ బైపోల్లో రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు భూ సేకరణలో బాధితులైన రైతులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మాస్ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లకు నిన్న చివరి రోజు కావడంతో 100 మందికి పైగా రైతులు నామినేషన్లు వేశారు. అందులో ఫార్మాసిటీ జీవో రద్దు చేయాలని కూడా కొందరు రైతులు నామినేషన్లు ఫైల్ చేశారు. భారీగా తరలి వచ్చిన రైతులతో షేక్పేట మండలాఫీస్ వద్ద కాసేపు గందరగోళం జరిగింది. ఇవాళ నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఎల్లుండి వరకు గడువు ఉంది. ఎవరైనా నామినేషన్లు వేసుకున్నా గెలుపు మాత్రం కాంగ్రెస్ పార్టీదే అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో గెలుస్తుంది. కింద గ్రౌండ్ లెవెల్ వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ అలా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు, రోజు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్న ఉద్యోగాలు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు తెచ్చిపెడితే మంచి మెజారిటీతో జూబ్లీహిల్స్ ఎలక్షన్ గెలుస్తాం. నిరుద్యోగులు నామినేషన్ వేస్తే మంచిదే, కానీ నిరుద్యోగులు కూడా ఆలోచించుకోవాలి. గత 10 ఏళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చాడు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఆ వ్యత్యాసం ఎంత ఉంది, ఆ తేడా ఒకసారి చేసుకుంటే అర్థమవుతుంది. ట్రిపుల్ ఆర్ కానీ ఫార్మాసిటీ కానీ వారి సమస్యలను ముఖ్యమంత్రి గారు వినున్నారు, వారి పర్యవేక్షణలు ఉన్నాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం వస్తుంది. థ్యాంక్ యూ. ఫార్మాసిటీ జీవో రద్దు చేయాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలని లేదా బహిరంగ మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇవ్వాలని మరికొంతమంది రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లలో నిన్న దాదాపుగా 100 మందికి పైగా రైతులు రీజనల్ రింగ్ రోడ్లో ఎవరైతే బాధితులుగా ఉన్నారో, ఎవరైతే భూమి కోల్పోతున్నారో ఆ రైతులు నిన్న నామినేషన్ దాఖలు చేశారు. 100 మందికి పైగా రైతులు నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి నామినేషన్ దాఖలు చేశారు. వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఒకటే, జీవో రద్దు చేయాలి, లేదంటే బహిరంగ మార్కెట్లో ఎంతైతే ధర ఉందో అంత ధర, అంత పరిహారం తమకు చెల్లించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి హేమ మరింత సమాచారం అందిస్తారు. రైట్ హేమ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిన్న చాలామంది రైతులు నామినేషన్ దాఖలు చేశారు. సో రైతుల నిరసన నిన్న నామినేషన్ల ద్వారా ఎట్లా బహిర్గతమైనట్టుగా చెప్పవచ్చు? మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల గడువు నిన్నటితో ముగిసింది. మొన్నటి వరకు కూడా దాదాపు 90 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యి, అంటే 90 మంది అభ్యర్థులు, దాదాపు 180 సెట్ల నామినేషన్ కూడా దాఖలైంది. కానీ నిన్న ఒక్క రోజు మాత్రం ఏకంగా 130 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో మాస్ నామినేషన్లుగా దాదాపు 100 నామినేషన్లు అటు ట్రిపుల్ ఆర్ సంబంధించినటువంటి బాధితులు, అదేవిధంగా ఫార్మాసిటీ భూములకు సంబంధించినటువంటి బాధితులు అండ్ నిరుద్యోగులు, వీళ్ళంతా కలిసి నిన్న దాదాపు 100 నామినేషన్లు వేశారు. యాక్చువల్లీ నామినేషన్ల గడువు నిన్న 3 గంటలకే ముగిసినప్పటికీ కూడా వీళ్ళంతా కూడా ముందుగానే టోకెన్ తీసుకొని ఏదైతే గేట్ లోపట ఉండడంతో నిన్న దాదాపు అర్ధరాత్రి 11:30 వరకు కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ అనేది కొనసాగింది. ఇక ఈ రోజు నామినేషన్లకు సంబంధించినటువంటి స్క్రూటినీ ఉంటుంది. ఎందుకంటే ఏ ఫామ్, బి ఫామ్ అని 2 ఫామ్స్ ఉంటాయి. సో దానికి సంబంధించి ఎవరు ఎలాంటి తప్పులు లేకుండా ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ ప్రకారం ఎవరు నామినేషన్లు దాఖలు చేశారా అనే స్క్రూటినీ ఈరోజు జరుగుతుంది. ఎటువంటి తప్పులున్నా, చిన్న తప్పున్న వెంటనే ఆ నామినేషన్ కూడా రద్దు చేస్తారు. ఇక ఈ నెల 24వ తారీఖు కూడా నామినేషన్ల ఉపసంహరణ ఉంది. అండ్ సేమ్ టైం నవంబర్ 11వ తారీఖున ఏవైతే ఎన్నికలు ఉన్నాయో 14వ తారీఖున దానికి సంబంధించిన ఫలితాలు కూడా విడుదలవుతాయి. రాజేష్, అయితే నిన్న ట్రిపుల్ ఆర్కి సంబంధించినటువంటి నామినేషన్ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళంతా కూడా నామినేషన్లు దాఖలు చేసినటువంటి సమయంలో పెద్ద ఎత్తున షేక్పేట్ మండల కార్యాలయం దగ్గర గందరగోళ వాతావరణం క్రియేట్ అయింది. అప్పటి వరకు వచ్చినటువంటి బీజేపీ అభ్యర్థులు కానివ్వండి, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కానివ్వండి, సేమ్ టైం నిన్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా సెకండ్ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. సో వాళ్ళందరినీ ముందు పంపించి వీళ్ళను ఎందుకు పంపడం లేదు అంటూ పెద్ద ఎత్తున గందరగోళ వాతావరణం క్రియేట్ అయింది. అయితే ఒకప్పుడు చూసుకుంటే నిరుద్యోగులు నామినేషన్లు దాఖలు చేసేవాళ్ళు, కొంతమంది రైతులు నామినేషన్లు దాఖలు చేసేవాళ్ళు, కొంతమంది ఇండిపెండెంట్గా నిల్చోవాలి అనుకున్నటువంటి వాళ్ళు నామినేషన్ దాఖలు చేసేవాళ్ళు. కానీ
ప్రస్తుతం ఏకంగా రైతులు దాదాపు అటు రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి భూ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అదేవిధంగా ఫార్మాసిటీకి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి బాధితులు అండ్ నిరుద్యోగులు కూడా నిన్న నామినేషన్ దాఖలు చేయడం ప్రస్తుతం దాఖలు చేసినటువంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే ఏమంటే పోటీలో ఉండడం కాదు కానీ అంటే వాళ్ళ నిరసన, వాళ్ళ డిమాండ్, వాళ్ళ కోరిక ప్రభుత్వానికి తెలియజేయచ్చు అనేది. సో మరి ఎవరైనా పిలిచి మాట్లాడతారు తమని అని అనుకుంటున్నారా వాళ్ళు ఏమన్నా? ఎస్, ప్రధానంగా రాజేష్ నిన్న నామినేషన్ దాఖలు చేసినటువంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటనేది ఒక్కసారి మనం చూస్తే, ఈ RRR బాధిత రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఫార్మాసిటీ రైతులు కూడా నామినేషన్ వేశారు. వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే ఫార్మాసిటీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం ఏదైతే జీవోని రిలీజ్ చేసిందో అది రద్దు చేయాలని కూడా నిన్న డిమాండ్ చేశారు. అండ్ నామినేషన్ వేసినటువంటి సమయంలో అక్కడ నిరసన కూడా వ్యక్తం చేశారు. సేమ్ టైం ఆ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఏదైతే ఉందో అది మార్చాలని, లేదంటే బహిరంగంగా మార్కెట్ ధర ప్రకారం RRR బాధిత రైతులకు భూములు నష్టపరిహారం ఇవ్వాలి అంటూ కూడా డిమాండ్ చేశారు. అండ్ దాదాపు 100కి పైగా నామినేషన్ దాఖలయ్యాయి. అయితే నిన్న ఎప్పుడైతే ఈ రైతులంతా కూడా నామినేషన్ దాఖలు చేస్తున్నారో ఆ సమయంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అక్కడే షేక్పేట్ మండల కార్యాలయంలో ఉన్నారు. ఎందుకంటే నిన్న కాంగ్రెస్ అభ్యర్థి రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. సో ఆ సమయంలో దీనిపైన పీసీసీ కూడా స్పందించారు. నిరుద్యోగులు ఏ విధంగా నామినేషన్ దాఖలు చేస్తారు, గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అనేది నిరుద్యోగులే నామినేషన్ వేసేటటువంటి స్వేచ్ఛ ఉంటుంది. కానీ వాళ్ళు ప్రస్తుతం ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ పైన కూడా ఆల్రెడీ ప్రభుత్వం పార్టీ చర్చిస్తుంది. వీలైనంత త్వరగా రైతులు అటు RRRకి సంబంధించినటువంటి బాధిత రైతులు, ఫార్మాసిటీకి సంబంధించినటువంటి రైతులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఏదైతే తగిన వాళ్ళకి ఏదైతే పరిష్కారం కోరుతున్నారో దాన్ని అన్ని విధాలుగా చూసి ఖచ్చితంగా పరిష్కరిస్తామంటూ కూడా చెప్పారు. సేమ్ టైం నామినేషన్ దాఖలు చేయడం అనేది వాళ్ళ స్వేచ్ఛ అంటూ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఇంతమంది రైతులు మాస్ నామినేషన్ దాఖలు చేయడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లో అంటే ఈ వారం లోపు ఈ రైతులందరినీ పిలుచుకొని వాళ్ళ బాధలు ఏంటి, అసలు వాళ్ళ ఆలోచనలు ఏంటి, సేమ్ టైం వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాటిని పరిష్కరించేటటువంటి ఆలోచన అండ్ వాటిని పరిష్కరిస్తే ఏ విధంగా పరిష్కరిస్తే మేలు కలుగుతుంది అంటూ, అంటే అటు ప్రభుత్వానికి ఇటు రైతులకు ఎవరికి కూడా నష్టం కలగకుండా ఎలా చేస్తే బాగుంటుంది అనే అంశం పైన కూడా చర్చించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిన్న నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అటు తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి కూడా ఈ అంశాన్ని టీపీసీసీ తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. దీనిపైన వీలైనంత వరకు చర్చించి ఒక పరిష్కారం చూపాలి అంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. సేమ్ టైం నిరుద్యోగులను కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు నామినేషన్లు అన్ని దాఖలు అవుతుంటే మరొక వైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా కాన్ఫిడెంట్తో ఉంది. ఎన్ని నామినేషన్లు దాఖలు చేసినా, ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నా సరే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ గడ్డపైన ఎగిరేది కాంగ్రెస్ జెండానే, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ కైవసం చేసుకోబోతోంది అంటూ కూడా పెద్ద ఎత్తున ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇక నిన్న నామినేషన్ల పర్వం ముగియడంతో ఈ రోజు నామినేషన్కి సంబంధించినటువంటి స్క్రూటినీ ఈ రోజు రేపు ఉంటుంది. అండ్ సేమ్ టైం ఈ నెల 24వ తారీఖు వరకు కూడా ఎవరైనా నామినేషన్లు ఉపసంహరించుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇంకా 2 రోజులు టైం ఉంది కాబట్టి ఈ రోజు కానీ రేపు కానీ ఈ రైతులు నిరుద్యోగులతో ఏమైనా ప్రభుత్వం చర్చలు జరుపుతారా, చర్చలు జరిపిన తర్వాత సానుకూలంగా ఫలితాలు వస్తే ఏమైనా రైతులు వాళ్ళ నామినేషన్లు వెనక్కి తీసుకునేటటువంటి అవకాశం ఉందా అనేది మాత్రం చర్చల తర్వాత తెలుస్తుంది. అసలు చర్చలు ఉంటాయా ఉండవా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే మరొక వైపు నిన్నటితో నామినేషన్లు ముగియడంతో ఈ రోజు నుంచి కూడా ప్రచారం బరిలోకి అందరూ నేతలు దిగారు. ఇక అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మొత్తం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటు ముఖ్య లీడర్లు అంతా కూడా ప్రస్తుతం జూబ్లీహిల్స్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, నామినేషన్ పర్వం ముగిసింది. సో మొత్తం ప్రస్తుతం ప్రచారంలో అయితే అన్ని పార్టీలు బిజీ ఉన్నాయని చెప్పుకోవచ్చు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ హేమ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముఖ్యమైన ఘట్టం ముగిసింది. అది నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగిసింది. అయితే నామినేషన్లలో ఈసారి 100కు పైగా నామినేషన్లు దాఖలు చేశారు. రైతులు తమ డిమాండ్స్ను వ్యక్తం చేయడం కోసం, తమ డిమాండ్స్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసంగా ఒక అవకాశంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. RRR రీజనల్ రింగ్ రోడ్డు బాధితులు నిన్న చాలామంది తమ నామినేషన్లు దాఖలు చేసి తమ డిమాండ్స్ నేరుగా ప్రభుత్వానికి వినిపించారు. RRR రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలి లేదా
బహిరంగ మార్కెట్లో ఎంత ధర అయితే పలుకుతుందో అంత పరిహారంగా వాళ్ళ భూములకు ప్రభుత్వం అందించాలి అనే డిమాండ్తో నిన్న నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు ఫార్మాసిటీ రద్దు చేయాలనేటువంటి డిమాండ్ కూడా కొంతమంది రైతులు తెలుపుతూ వాళ్ళు కూడా నామినేషన్ దాఖలు చేశారు. సో ఇవాళ రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది, స్క్రూట్నీ ప్రక్రియ ఉంటుంది. రేపు ఎల్లుండి 24th రోజు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. సో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఇంకా ఫైనల్ అభ్యర్థులు ఎవరు బరిలో ఉన్నారు, ఎంతమంది బరిలో ఉన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియలో అనేది తెలుస్తుంది.